అదేవిధంగా భారతదేశంలో చార్వాకుల మీద నా క్లాస్ ఉన్నది, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం మీద నా క్లాస్ ఉన్నది, అదేవిధంగా క్రైస్తవుల మీద నా క్లాస్ ఉన్నది, ముస్లింల మీద క్లాస్ ఉన్నది, అన్నిటి మీద క్లాసులు చెప్తా. ఒక టీచర్గా నా బాధ్యత. ఇన్ని విషయాలు నేను చెప్తున్నా కనుక సమాజంలోకి నా భావాలు వెళ్తున్నాయి కనుక నా భావాలకి అడ్డుకట్ట వేయాలంటే నా మీద ఏదో ముద్ర వేయాలి. ఏ ముద్ర వేయాలి? సాయిబాబాని ఏ ముద్ర వేశారు? మావోయిస్ట్ అని ముద్ర వేశారు. ఆయనను ఆయుధాలు సప్లై చేస్తానని ముద్ర వేశారు. 8 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? తప్పుడు కేసు అని కొట్టేసింది. ఓకే, నావిన కూడా 2005లో నావిన నా భార్యను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత కోర్టుకు పోయింది కేసు. అచ్చంపేట మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కోర్టు కొట్టేసింది కేసు. మరి పోలీసులు ఆనాడు కూడా ఇదే ఆరోపణ చేశారు. అది నిజమైతే మరి కోర్టు నావిన శిక్ష వేయాలి కదా, వేయలేదంటే అర్థం ఏమిటి? పోలీసులు ఫాబ్రికేటెడ్ కేసు అని కదా అర్థం. కనుక ఇప్పుడు పెట్టింది కూడా అదే ఉద్దేశం. సార్, నక్సల్ సిద్ధాంతమా, అంబేద్కర్ సిద్ధాంతమా, ఇవన్నీ పక్కన పెడితే అధ్యాపకులుగా ఉన్న మీరు అనేక సభల మీద సిద్ధాంతాల పేర్ల మీద గంటల ఉపన్యాసాలు వివరణలతో సహా ఇవ్వగలుగుతున్నారు అని అంటే ఇప్పుడున్న యువతకు మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడున్న యువత ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలా గ్రామాల్లోకి వెళ్తూ ఉంటా రెగ్యులర్గా. మొన్ననే 3 రోజులు సెలవులు వస్తే తూర్పుగోదావరి జిల్లా, తర్వాత బాపట్ల, విజయవాడ, అంత లాంగ్ జర్నీలు చేస్తుంటారు. మీకేం ఇబ్బంది అనిపించదా సార్? ఎందుకు ఇతర వ్యక్తుల గురించి మనం ఎందుకు ఇబ్బంది పడాలి, లేదంటే ఇది అవసరమా ఇదంతా అనే కాన్సెప్ట్లు ఎప్పుడు రాదా మీకు? ఆలోచన రాదా? అయితే ఒకప్పుడు గాంధీ ఇట్లే అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు, అంబేద్కర్ ఇట్లే అనుకుంటే ఇవాళ నాకు రిజర్వేషన్ వచ్చేది కాదు, ప్రొఫెసర్ అయ్యేవాని కాదు. మహాత్మా గాంధీ వల్లనే స్వాతంత్రం వచ్చిందని మీరు బలంగా నమ్ముతున్నారా? మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రం రావటంలో ప్రధాన పాత్ర నిర్వర్తించారు. మీరైతే నమ్ముతారు కదా? నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. మరి గాంధేయవాదాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, అంత మాత్రాన మహాత్మా గాంధీ చరిత్ర నేను అట్లా తీసివేయలేరు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే భగత్ సింగ్ ను ఉరితీసిన సందర్భంలో మహాత్మా గాంధీ మౌనంగా ఉన్నాడని నేను బాటంగా మాట్లాడుతున్నా. అంబేద్కర్ రిజర్వేషన్ కోసం పోరాటం చేసినప్పుడు మహాత్మా గాంధీ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, అడ్డంగా నిలబడ్డాడని నేను మాట్లాడుతున్నా. అయితే నాకు గాంధీ గారి మీద చాలా గొప్ప వ్యక్తి, మాస్ లీడర్. భారతదేశం అసలు ప్రపంచంలో నాకు తెలిసి 2 మాస్ లీడర్స్ మొత్తం ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు నేను చదువుకున్న చరిత్రలో కోట్లాది మంది ప్రజలకు నాయకత్వం వహించింది 2. ఒకరు భారతదేశంలో గాంధీ గారు, రెండవది చైనాలో మావో. సార్, మీరు గాంధీ గారిని పొగుడుతున్నారు, నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను. నో ప్రాబ్లం. అంత మాత్రాన అంటే గాంధీ గారి మాస్ లీడర్ అని నేను చెప్తున్నంత మాత్రాన ఆయన మీద ఉన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేయొద్దు కదా అని కాదు కదా దాని అర్థం. భిన్నాభిప్రాయాలు ఎవరి మీద ఉండొచ్చు. నాకు అంబేద్కర్ గారి మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అక్కడేమి శశపిషలు లేవు. మార్క్స్ మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నాకేం శశపిషలు లేవు. చెప్తాను ఆ విషయం ఓపెన్ గా. ఆ విధంగా గాంధీ గారు ఒక గొప్ప పోరాట నాయకుడిగా నేను ఆయనను అంగీకరిస్తూనే 2 సందర్భాల్లో మీకు చెప్పాను నేను నాకుండే డిసెంట్. ఒక్క మాట మాట్లాడినా భగత్ సింగ్ బతికేవాడు. అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గాంధీ గారు ఉండకపోతే భారతదేశంలో చరిత్ర ఇంకొక లాగుండేది. ఈ 2 సందర్భాల్లో నేను గాంధీ గారిని వ్యతిరేకిస్తున్నా, నా భిన్నాభిప్రాయం ప్రకటించాను. కనుక భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఇంత సమగ్రమైన పోరాటం నడిపినటువంటి, స్వాతంత్రోద్యమం నడిపినటువంటి నాయకులు మనకు ఒకవైపు ఉన్నారు. వాళ్ళు ఈ దేశం గొప్పగా ఉండాలని కోరుకున్నారు. గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి ఈ స్థితిలో భారతదేశ సమాజం ఇప్పుడు ఎట్లా నిర్మాణమై ఉన్నది, ఇప్పుడు యూత్ ఎట్లా నిర్మాణమై ఉన్నారు అనేది మనం గమనిస్తే, మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపుగా చాలా గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు గంజాయికి అలవాటు పడుతున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, విపరీతంగా మద్యం సేవిస్తూ ఉన్నారు. చిన్న వయసులో 18 ఏళ్ల నుంచి, ఇంకా స్కూల్ 18 కూడా కాదు, 13 ఏళ్ల వయసు నుంచి స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే తాగుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాయి కదా, మీరు అక్కడనే అడిగారు నన్ను ఎందుకు ఇంత తిరుగుతున్నారంటే, గాంధీ గారు పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది, భగత్ సింగ్ పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది, అంబేద్కర్ పోరాటం చేస్తే మనకు హక్కులు వచ్చాయి, స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేస్తే మనకు విముక్తి లభించింది. కానీ మీరు దేనికోసం తిరుగుతున్నారు? నేను రాజ్యాంగం అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పుకునే నాయకుల మధ్యలో మీరు తిరగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళందరూ చేసిన పోరాట ఫలితంగా హక్కులు వచ్చాయి. హక్కులు నేను అనుభవిస్తూ హక్కులందని ప్రజల కోసం తిరగటం అనేది నా బాధ్యత. ఆ బాధ్యత అనేది నాకు సామాజిక బాధ్యత. అది ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఎంత దూరమైనా పోతా. నేను కేవలం జీతం తీసుకొని తిని నా భార్య కుటుంబంతో మాత్రమే ఉండటం అనేది నా సామాజిక ధర్మం కాదు, నా సామాజిక బాధ్యత కాదు. సమాజంలో నిరంతరం క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలి, సమాజ బావు కోసం తిరగాలి. ఆ తిరిగే క్రమంలోనే వెళ్తున్న క్రమంలో
చాలామంది ఎస్ఐలు సిఐలు ఎస్పీలు కలిసినప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు కదా. ఫీల్డ్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకత్వం గంజాయి సరఫరా కావటంలో, మాదక ద్రవ్యాల సరఫరా కావటంలో, మద్యం సరఫరా కావటంలో రాజకీయ నాయకులకి వాటాలు ఉన్నాయి. వాళ్ళు ఈ సమాజం చెడిపోవాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు సమాజం చెడిపోవాలి, యూత్ చెడిపోవాలి ముఖ్యంగా. ఎందుకంటే యూత్ చైతన్యవంతంగా ఉంటే, మంచి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. అట్లా మాట్లాడకుండా ఉండటం ఒక మత్తులో దింపేయాలి వాళ్ళని. ఆ మత్తులో దింపేయడం ప్రభుత్వానికి అవసరం, నాయకులకు అవసరం. కానీ పోలీసులు అయినా కూడా మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సార్ మీరైనా ఎక్కడ వెళ్తే అక్కడ ఉపన్యాసాల్లో చెప్పండి, ఇట్లా జరుగుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు తాగి మద్యం మత్తులో కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. తాగిన తర్వాత డ్రైవింగ్ చేసి లారీలకి వాటికి వీటికి కొట్టుకొని చచ్చిపోతున్నారు. 20-25 ఏళ్ళ పిల్లలు, యువకులు చచ్చిపోతే వాళ్ళ భార్యలు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకుంటే భార్యలు ముండమొస్తున్నారు. ఇది ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, గంజాయిని రేవంత్ రెడ్డి గారు మొత్తం మాదక ద్రవ్యాలు లేకుండా ప్రక్షాళన చేస్తా అన్నాడు. నేను పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఇది సాధ్యం అవుతుందండి, అసలు మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏమిటి అని అడిగాను. దీని మీద అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన పేరు చెప్పలేము ఎందుకంటే ఇది రికార్డు కనుక, సార్ ఎక్కడెక్కడైతే గంజాయి పండుతుందో గంజాయి పండే చోటును ఆపకుండా గంజాయి నిర్మూలన చేస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్ అన్నాడు ఆయన. నాకు ఎదురు ప్రశ్న వేశాడు. నిజమే కదా, మూలాన్ని కదా మనం పెకలించాల్సింది. నక్సలైట్లను పట్టుకోవడం కోసము కొద్ది మందికి గంజాయి తోటల్ని పెట్టాలని చెప్పి పోలీసు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగమే ప్రోత్సహిస్తుంది. ఎక్కడ అడవులలో, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు నక్సలైట్ల యొక్క వాళ్ళ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ సమాచారం చెప్పడానికి వీళ్ళే కొందరిని అక్కడ పెట్టించి గంజాయి తోటల్ని అభివృద్ధి చేస్తారు. ఆ గంజాయి మరి ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్కి వస్తుంది, ఊళ్ళలోకి వస్తుంది. అక్కడ అది కాదు ఆపాల్సింది. కనుక దాన్ని ఆపకుండా ఇది సాధ్యం కాదు. అందుకోసమే యూత్కు ఒక సందేశం మనం వివిధ రూపాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీ స్టూడియో ద్వారా అయినా మనం ఖచ్చితంగా చెప్పాలి. యువతరం అనేది మీ జీవితాలు ఈ దేశానికి సంబంధించిన జీవితాలు, మీ వ్యక్తిగత జీవితాలు కాదు. మీరు వ్యక్తిగతంగా గొప్పగా ఉంటే మీ కుటుంబం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. అందుకోసమే మీరు మద్యానికి బానిసలు కావటం మూలంగా ఈ సమాజం మీ శక్తిని కోల్పోతుంది. మీరు మాదక ద్రవ్యాలకి బానిసలు కావటం మూలంగా మీ అవయవాలు విచ్ఛిన్నమవుతాయి, చెడిపోతాయి. ఫలితంగా మీ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు బాగా చదవండి, చైతన్యవంతంగా ఉండండి, ఈ సమాజాన్ని మరింత చైతన్యవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక భగత్ సింగ్ను కన్న దేశం, ఒక ఆజాద్ చంద్రశేఖర్ను కన్న దేశం, ఒక కుమరం భీమును కన్న దేశం, ఒక బందగిని కన్న దేశం, ఈ దేశం ఇట్లా అచేతనంగా ఉండటం అనేది ఇది మంచి చరిత్ర కాదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం.